నమస్తే అండి. నేను రవీందర్‌రాజు, గరుడ ఆక్యుపంక్చర్ సెంటర్, సుచిత్ర, హైదరాబాద్. ఇవాళ మనము హై బీపీ గురించి మాట్లాడుకుందాం. హై బీపీ అన్నది డిసీజ్ కాదసలు. మన యొక్క శరీరంలో రక్త ప్రసరణ జరగాలి. హై బీపీ అంటే మీనింగ్ ఏంటి? హై బ్లడ్ ప్రెషర్. బాడీ లోపట ఒక బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. 120/80. ఇది ఉండాల్సిందే మన శరీరం లోపట. కానీ అంతకు మించి ఉంటే అది హై బీపీ అవుతుంది. ఎందుకోసం హై బీపీ వస్తుంది ఒకసారి గమనిద్దాం. మామూలుగా అయితే ఒక పైప్ నుంచెళ్ళి వాటర్ వెళ్తుందనుకోండి. మీరు ఇంట్లో కూడా మొక్కలకి నీళ్లు పడుతుంటారు పైప్ లైన్ ద్వారా. కొంచెం దూరంగా వెళ్ళాలి వాటర్ అంటే ఏం చేస్తారు? వెళ్తున్నటువంటి ఆ పైప్ లైన్‌లో వాటర్‌కి వేలు అడ్డం పెడతారు. అడ్డం పెడితే ఏమవుతుంది? ఇక్కడ పడే వాటరు ఇంకాస్త దూరంగా ప్రెషర్‌తో పడిపోతుంది. అంటే అర్థం ఏంటి? వాటర్ ఎంతైతే ప్రెషర్‌తో వెళ్తుందో అది నార్మల్. అట్లా గాకుండా దానికి ఏదైతే ఒక అడ్డంగా పెట్టడం ద్వారా అది ఇక్కడ పడాల్సినటువంటి వాటర్ అంత దూరం వెళ్ళి పడుతుంది. ఇది ప్రతిరోజు మనం రెగ్యులర్‌గా చూస్తున్నటువంటి చిన్న ఫినామినా. సో, దీన్ని చూడండి, ఇదే పరిస్థితి మన శరీరంలో జరిగితే అయ్యేటిదే హై బ్లడ్ ప్రెషర్. రక్త ప్రసరణ ఏదైతే జరగాలనో ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది. దాంట్లో రక్త ప్రసరణ జరిగేటప్పుడు అడ్డుగా ఏదైనా ఏర్పడితే అప్పుడు ఎట్లయితే నీటి ప్రవాహానికి అడ్డు పెట్టడం వల్ల ప్రెషర్ ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు దానికి అడ్డుగా ఏదైనా పడితే అప్పుడు బ్లడ్ అన్నది ప్రెషర్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో, ఇది జరిగేటటువంటి వ్యవహారం. సో, కాబట్టి మన రక్తనాళాలలో రక్త ప్రసరణను అడ్డుకునేటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, ఈ కొలెస్ట్రాల్‌ను తీసేయడమే దీనికి ప్రధానమైనటువంటి చికిత్స. మన యొక్క జీవన విధానంలో మనం ఏమైపోయిందంటే ఎక్కువగా మాంసాహారము, మద్యము లేదా ఫాస్ట్ ఫుడ్స్‌కి ఎక్కువగా అలవాటు పడ్డటువంటి జీవన విధానం జరుగుతుంది మనది. శారీరకమైనటువంటి శ్రమ లేదు. ఒక వాకింగ్ లేదు, యోగా లేదు. సో, శరీరంకి వెళ్తున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ఖర్చు అవ్వడం లేదు. ఖర్చు కాకపోవడం వల్ల ఏం జరుగుతుంది? శరీరం లోపటనే ఎక్కడో ఒక చోట అది జమ అవుతుంది. ఆ అక్యుములేషన్ వల్లనే ఈ యొక్క కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది, ఫ్యాట్స్ ఏర్పడుతున్నాయి మన బాడీ లోపట. ఇది మన బాడీకి హాని చేస్తోంది. దీన్ని మనము మూలంలో నుంచెళ్ళి తగ్గించాలంటే ముందుగా ఆహారాన్ని మార్చాలి. మీ ఆహారం లోపట ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, బిర్యానీ ఐటమ్స్, తర్వాత కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన శరీరం లోపట ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అక్యుములేషన్ పెరుగుతోంది. ముందు ఈ ఆహారాన్ని తగ్గించండి. 50% ఆహారము ఖచ్చితంగా రా ఫుడ్ ఉండేలాగా చేసుకోండి. 50% రా ఫుడ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కొద్ది రోజుల్లోనే హై బీపీ సంబంధించినటువంటి మెడిసిన్ని ఆపేయడం జరుగుతుంది. పొరపాటున కూడా ఎవరు కూడాను డాక్టర్ సలహా లేకుండా హై బీపీ మెడిసిన్‌ను ఆపకండి. హై బీపీ ఎంత ప్రమాదం అంటే చాలా సింపుల్, ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది అది. కానీ మీరు మర్చిపోతే ఏమవుతుంది? బీపీ, ప్రెషర్ పెరిగి హెడ్‌లోకి వెళ్ళి బ్రెయిన్ హెమరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, బీపీ విషయం లోపట అజాగ్రత్తగా ఉండకండి. ఆహారాన్ని మార్చుకోండి. నేను కొన్ని ప్రెషర్ పాయింట్స్ చెప్తాను. అది చేసుకుంటూ బీపీ లేకుండా నేచురల్ హెల్త్‌గా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా హై బీపీ సంబంధించినటువంటిది దీని ఎఫెక్ట్ హెడ్ మీద కలుగుతుంది కాబట్టి హెడ్‌ను మనం సురక్షితంగా ఉంచుకోవాలి. హెడ్ యొక్క ప్లేస్ ఇది. ఇది మన యొక్క హెడ్ ప్లేసు. ఈ హెడ్ మనం సేఫ్‌గా ఉంచుకోవాలంటే ముఖ్యంగా హెమరేజ్‌ను తగ్గించాలంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్‌ని మనం శాంతించాలి. దీన్ని శాంతింపజేయడానికి మనము బ్లాక్ కలర్ స్కెచ్ తీసుకొని ఈ ప్లేస్ లోపట మీరు బ్లాక్ కలర్ వేసేయండి ఈ విధంగా. దాని తర్వాత ఈ యొక్క గోర్ ఏదైతే ఉందో నెయిల్ కింద ఈ జాయింట్‌కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్‌లో ఇక్కడ కూడాను బ్లాక్ స్కెచ్ పెన్‌తోని కలర్ వేసేయండి. ఇది మీకు క్లియర్‌గా అర్థం కావడానికి నేను ఒక ప్లాస్టర్ వేసి చూపిస్తాను. ఈ ప్లేసు బ్లాక్ కలర్ వేయండి. దాంతో పాటు
ఈ యొక్క నెయిల్‌ను ఫస్ట్ జాయింట్‌కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్‌లో బ్లాక్ స్కెచ్ పెన్‌తోని వేసేయండి. లేదా మీ దగ్గర ఉన్నటువంటి ప్రోబ్ ద్వారా ఇది ప్రెషర్ చేయండి. ప్రెషర్ చేసినా గూడాను ఈ యొక్క బీపీ కంట్రోల్‌కొచ్చేస్తుంది. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ ఫస్ట్ జాయింట్ ఇది సెకండ్ జాయింట్. ఈ సెకండ్ జాయింట్ యొక్క కింద జస్ట్ ఈ ప్లేస్‌లో గూడాను బ్లాక్ స్కెచ్ పెన్‌తోని వేయడం ద్వారా బీపీ చాలా తొందరగా తగ్గడం జరుగుతుంది. కానీ ఇవన్నీ గూడాను ఏవైతే ఉన్నాయో హై బీపీని కంట్రోల్ జేయడానికే పనికొస్తాయి గానీ, కంప్లీట్‌గా హై బీపీ తగ్గాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది ఫస్టు లేకుండా కావాలి. అది లేకుండా కావాలి అంటే ఏం జేయాలి? ఖచ్చితంగా ఆహారాన్ని మార్చాలి. వ్యాయామం చేయాలి. ఆల్రెడీ శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు కరగడానికి వ్యాయామం చేయాలి. యోగా చేయాలి. దానితో పాటు ఇప్పుడు ఆల్రెడీ హై బీపీ ఉంటే కంట్రోల్ అవ్వడానికి